జాబ్ వచ్చేది. ఓహో, కాబోయే అల్లుడు పోలీస్ ఆఫీసర్ అన్నమాట. ఇకనేం మా రాజగోపాలం చాలా అదృష్టవంతుడు. ఏకంగా పోలీసు అల్లుడినే పట్టేశాడు. కృష్ణ గారు, మీరేమి అనుకోనంటే ఒక విషయం అడుగుతాను. అయ్యో భలేవారే, అడగండి. పెళ్లి కొడుకుని ఫోటోలోనే చూసాం, మాకు నచ్చాడు. మీకు కూడా మా అమ్మాయి నచ్చింది. కాకపోతే పెళ్లి చూపులు జరగలేదు. హడావిడిగా నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాం. ఎంతైనా ఆడపిల్ల తల్లిదండ్రులం, మా భయం మాకుంటుంది. ఈ రోజుల్లో పిల్లలందరికీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. అందుకని మీరు ఏమీ అనుకోకుండా సార్ మీ తమ్ముడిని పిలిపించి అడిగితే మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది కదండి. అవసరం లేదండి. నా తమ్ముడు నా మాట కాదండు. నేను గీసిన గీత దాటాడు. నేను మాటిస్తున్నాను, మీరేం భయపడకండి. నేను మధ్యలో మాట్లాడుతున్నాను, ఏమీ అనుకోకండి. అన్నదమ్ములుగా మీ ఇద్దరి మధ్యన సఖ్యత ఉండటం మంచిదే. కానీ ఇది ఆడపిల్ల జీవితం. కలిసి కాపురం చేయబోయే ఇద్దరి భవిష్యత్తు. పెద్దవాళ్లుగా మనం తీసుకునే నిర్ణయం పిల్లలకు పూలబాటలు వేయాలి, కానీ శాపాలుగా మారకూడదు కదా. అందుకని ఒక్కసారి మీ తమ్ముడు కూడా పిలిపిస్తే బాగుంటుంది. చెప్పరా, ఎక్కడున్నావు? పని మీద బయటికి వెళ్తున్నాను రా. సరే, నువ్వు అర్జెంటుగా బయలుదేరి కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉన్న ప్లాట్ నెంబర్ 45కి రా. విషయం ఏంట్రా? నువ్వు రారా చెప్తాను. ఏంటి వీడు అర్జెంటుగా రమ్మంటున్నాడు?